సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా కాలం తర్వాత కేంద్ర రాజకీయాల్లో తెలుగు వాళ్ళు చక్రం తిప్పబోతున్నారా? దీనికి అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. మొదటి రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించినటువంటి అఖండ విజయం, మరోవైపు తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి కొన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ దక్షిణాది తూర్పు రాష్ట్రాల్లో ప్రధానంగా అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చినటువంటి మద్దతు పైన బీజేపీ నేతలు కూడా ఆనందోత్సాహాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేటువంటి క్రమంలో కేంద్ర రాజకీయాల్లో తెలుగువారి పాత్ర చాలా కాలం తర్వాత కీలకం కాబోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా తెలుగువారి పాత్ర అనిర్వచనీయమైనది. అంతకుముందర 2004 ప్రభుత్వం కావచ్చు, 1999, 96 ప్రభుత్వాల్లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల పాత్ర అత్యంత కీలకమైంది. ఇప్పుడు మరోసారి అటువంటి అవకాశాలే రాబోతున్నాయి. అది ఏ విధంగా అనే అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు సాధించడం ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే మద్దతు లేకుండా, ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి 16 సీట్లు, అటు బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ సాధించినటువంటి 12 సీట్లు అత్యంత కీలకమయ్యాయి. అలానే మంత్రివర్గ కూర్పులో కూడా ఈ కీలకమైనటువంటి పార్టీలకి కీలకమైనటువంటి శాఖలే దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగు వారికి, తెలుగు రాజకీయ నాయకులకి ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం పార్టీల వైజ్గా చూస్తే కనుక వచ్చినటువంటి ఓటు పర్సంటేజీ, సీటు పర్సంటేజీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెక్కని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి గెలుచుకున్నటువంటి స్థానాలు చూస్తే 16 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది, 4 చోట్ల వైసీపీ గెలుపొందింది, 3 చోట్ల బీజేపీ గెలుపొందింది, 2 చోట్ల జనసేన పార్టీ గెలుపొందింది. సో ఒక విధంగా సీనియారిటీ పరంగా వీళ్ళలో ఎవరెవరికి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్రం నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు బట్టి, ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సంకేతాలు బట్టి చూస్తే కనీసం 5-6 తగ్గకుండా మంత్రి పదవులు దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, లేదా కీలకమైనటువంటి పదవులు దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మంత్రి పదవులు ప్లస్ కీలకమైన పదవులు రెండింటిని కలిపి చూసినప్పుడు కనీసం 8 మంది, 9 మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కీలక భాగస్వాములు కాబోతున్నారు జాతీయ రాజకీయాల్లో. ఇక ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుపొందారు. ఇది 3వసారి రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలవడం. సో ఈసారి ప్రభుత్వంలో యువ ఎంపీల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ కూడా యువ ఎంపీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్య సభల్లో చాలాసార్లు రామ్మోహన్ నాయుడిని ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేటువంటి కెపాసిటీ ఉండడం అనేది రామ్మోహన్ నాయుడు కలిసి వస్తున్నటువంటి అంశం. సో మంత్రివర్గ కూర్పుకి సంబంధించి రామ్మోహన్ నాయుడు పేరు ఖచ్చితంగా పరిశీలనలో ఉంటుందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి అప్పలనాయుడు గెలుపొందారు. అప్పలనాయుడు కంటే కూడా అప్పలనాయుడు ఫస్ట్ టైం ఆయన ఎంటర్ అవుతున్నారు చట్టసభల్లోకి. సో ఈ నేపథ్యంలో అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. ఇక విశాఖపట్నం నుంచి శ్రీభరత్, ముత్కుమలి శ్రీభరత్ గెలుపొందారు. సో ఆయన చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రస్తుతానికి మొదటిసారిగా సభలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయనకు ఉండేటువంటి అవకాశాలు ఎంతవరకు అనేది చెప్పలేదు. ఇక జిఎంసి బాలయోగి తనయుడు జిఎం హరీష్ అమలాపురం నుంచి గెలుపొందారు. మొదటిసారిగా గెలుపొందినప్పటికీ కూడా ఫ్యామిలీ నుంచి ఎస్సీ రిజర్వ్డ్ కోటా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే సహాయ మంత్రి పదవులు లాంటి వాటికి కన్సిడర్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఏలూరు నుంచి చూస్తే మొదటిసారిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గెలుపొందారు. విజయవాడ నుంచి కేసినేని శివనాథ్, కేసినేని చిన్ని గెలుపొందారు. గుంటూరు నుంచి చూస్తే డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గెలుపొందారు. అమెరికాలో స్థిరపడినటువంటి డాక్టర్ అయిన తర్వాత సొంత రాష్ట్రానికి వచ్చి రాజకీయాల్లో పాల్గొనాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు 2వసారి ఎంపీగా గెలిచారు. అలానే బాపట్ల నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కృష్ణప్రసాద్ తెన్నేటి గెలుపొందారు. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్ లీడరు, గతంలో కూడా ఎంపీగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు.
కాబట్టి సీనియారిటీ విషయంలో వచ్చేసరికి చూస్తే ఇక్కడ 1, ఇక్కడ 2 కనిపిస్తుంది, ఇక్కడ 2 కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇంకోటి నంద్యాల నుంచి చూస్తే బైరెడ్డి శబరి ఫస్ట్ టైం ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి నాయకురాలు. అలానే కర్నూలు లోక్సభ స్థానం నుంచి నాగరాజు, బస్తిపాటి నాగరాజు ఎలక్ట్ అయ్యారు. అయితే బస్తిపాటి నాగరాజు స్టోరీ డైరెక్ట్గా ఇప్పటివరకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీగా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు డైరెక్ట్గా పార్లమెంట్లో ఎంపీగా అడుగు పెట్టబోతున్నారు. ఇది ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన అంశం. 1,00,000 ఓట్ల పైగా మెజారిటీతో గెలిచారు, కానీ మొదటిసారి ఆయన పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. ఇక అనంతపురం నుంచి చూస్తే అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి ఆయన గెలుపొందారు. ఆయన కూడా మొదటిసారి గెలుపొందారు. బీకే పార్థసారథి ఎంపీగా ఇది రెండోసారి అనుభవం ఉన్నటువంటిది. ఇంకా నెల్లూరు నుంచి చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు ఒక ఫ్రెష్ క్యాండిడేట్గా అక్కడ అడుగు పెడుతున్నారు. ఇక దగ్గుమళ్ళ ప్రసాదరావు కూడా లోక్సభలో మొదటిసారిగా అడుగు పెడతారు. ఇది కనీసం తెలుగుదేశం పార్టీ కోటాలో చూసినప్పుడు 2-3 నాయకులకి అంటే మంత్రి పదవులు ఇచ్చేటువంటి క్రమంలో 2-3 నాయకులు కనిపిస్తున్నారు. అందులో రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక రాజ్యసభ కోటాలో ఎవరినైనా తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో దింపుతారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పక్షాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 3 నాయకులు ఎన్నికయ్యారు. 3 కూడా సీఎం రమేష్ అనకాపల్లి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. రాజ్యసభలో చేసినటువంటి అనుభవం ఆయనకుంది. అలానే పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. లోక్సభకి సంబంధించి రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. 2.5 లక్షల దగ్గర 2,30,000 పైగా మెజారిటీతో గెలుపొందినటువంటి నాయకులు ఖచ్చితంగా పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గెలుపొందారు. ఆయన కూడా మొదటిసారిగా రిప్రజెంట్ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు పేరుని ఈ నియోజకవర్గానికి సంబంధించి విస్తృతంగా వినిపించింది. బహుశా ఆయన ఎంపీగా దిగుంటే అప్పుడు లెక్క వేరేగా ఉండేది. కానీ ఎంపీగా మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తుంది. సో బీజేపీ కేటగిరీలో ఒక మంత్రి పదవి ఖాయం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అలానే తెలుగుదేశం కేటగిరీలో కనీసం 3 మంత్రి పదవులు రావచ్చు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జనసేన పార్టీకి సంబంధించి చూస్తే కనుక 2 అభ్యర్థులు గెలుపొందారు. కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ అంటారు. ఆయన మొదటిసారి లోక్సభకి రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి మొదటిసారి ఎంతవరకు అవకాశం ఇస్తారనేది కొంచెం అనుమానించాల్సినటువంటి అంశమే. ఇక రెండవ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి 2,23,000 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు. ఈయన రెండోసారి రిప్రజెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ఈయన ఎంపీగా రిప్రజెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. కాబట్టి ఒక అవకాశం ఇస్తే కనుక బాలశౌరి అనుభవం రీత్యా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. కాబట్టి జనసేన 1, బీజేపీ 1, మరోవైపు టీడీపీకి 2 నుంచి 3 మంత్రి పదవులు దక్కితే కనుక కనీసం 5 తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేయడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవుల్లో ఈ ప్రాధాన్యం ఖచ్చితంగా వస్తుందనేటువంటి ధీమాని బీజేపీ నాయకులు, ముఖ్యంగా కేంద్ర నాయకత్వం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు చెందినటువంటి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అంశాలను కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఎవరు ఊహించిన విధంగా తెలంగాణలో బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి, భారీగా సీట్లు రాబట్టుకుంది. అంటే వాస్తవానికి 8 నుంచి 10 సీట్లు అంచనా వేశారు. అయితే ఫైనల్గా 8 సీట్లు బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1. సో 17 సీట్లని సమానంగా 2 జాతీయ పార్టీలు పంచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఓవరాల్గా ఈ టాలీ చూసినప్పుడు మొత్తం రాష్ట్రంలో కాషాయమయం, ఇటు దక్షిణ తెలంగాణ నుంచి అటు ఉత్తర తెలంగాణ వరకు నిలువుగా కాషాయమయం అయిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. సో ఇది కాంగ్రెస్ అటు ఇటు అడ్డుగోడలు కట్టినప్పటికి కూడా మధ్యలోంచి నిట్టనిలువుగా చీల్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందినటువంటి నాయకులు కూడా చాలామంది కీలకమైనటువంటి నాయకులే ఉండడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి గడ్డం నగేష్ గెలుపొందారు. ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి 90,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి ఇది కాంగ్రెస్ గెలిచే సీటు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ బీజేపీకి టర్న్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఓట్ల చీలిక కూడా భారీగానే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది ఈ నియోజకవర్గంలో, ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి. సో అలానే బీజేపీ నుంచి గెలుపొందినటువంటి గడ్డం నగేష్ గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎన్నికల ముందరే బీజేపీలో జాయిన్ అయ్యారు కాబట్టి మంత్రి పదవికి ఎంతవరకు అవకాశం ఇస్తారనేది చూడాలి. ఇక మరొక కీలకమైనటువంటి నేత బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి 2,25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు 2వ స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ కూడా
మూడో స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీగా ముద్రన్నటువంటి చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితం అయిపోవడం అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక బండి సంజయ్ గతంలో బీజేపీ స్టేట్ పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు పార్టీకి జవసత్వాలు కల్పించారు. ఇది రెండోసారి ఎంపీగా ఆయన ఎన్నికైనటువంటి తరుణం. ఖచ్చితంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్కి చోటు దక్కుతుంది అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఫైనల్ కూర్పులో తెలంగాణ కోటాలో కనీసం 2 నుంచి 3 మంత్రి పదవులు ఉండేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కోటాలో 4 నుంచి 5 మంత్రి పదవులకి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో బండి సంజయ్ తన చోటు దక్కించుకుంటే కనుక ఖచ్చితంగా ఈసారి ఆయన మంత్రి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కరీంనగర్ తర్వాత నిజామాబాద్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. ఇద్దరు కూడా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళిద్దరి శైలి కూడా గత ఎన్నికల తర్వాత 2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకమైనటువంటి ప్రాతిపదికగా ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ధర్మపురి అరవింద్ కూడా బీసీ కోటాలోనే మంత్రి అవ్వడానికి అవకాశం ఉంది. అటు బండి సంజయ్ అదే కోటాలో పోటీ పడుతున్నారు, ఇటు ధర్మపురి అరవింద్ కూడా బీసీ కోటాలోనే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా చూస్తే 1,09,000 ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన గెలుపొందారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. సో ఓవరాల్గా ధర్మపురి అరవింద్కి ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారనేటువంటి సంకేతం ఉపయోగపడింది. కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇద్దరిలో ఎవరిని వరించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక మెదక్ నుంచి రఘునందన్ రావు ఎంపీగా మొదటిసారి గెలుపొందారు. గతంలో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందినటువంటి అనుభవం ఉంది. ఇక్కడ మరొకసారి ఆయన ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కానీ గెలుపొందారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోయింది. ఈ ఒక్క సీట్ అయినా బీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ భావించారు, కానీ ఇక్కడ బీజేపీ విజయడంకా మోగించింది. కాబట్టి రఘునందన్ రావు అనుభవం రీత్యా ఆయనకు మంత్రి పదవి అనేటువంటి చర్చ అప్రస్తుతంగా కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈటెల రాజేందర్ సీనియర్ లీడరు పార్టీ తరఫున టీఆర్ఎస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత 3,91,000 మెజారిటీతో గెలుపొందారు. హైయెస్ట్ మెజారిటీ తెలంగాణలో బీజేపీకి సాధించినటువంటి మెజారిటీలో అత్యంత కీలకమైనటువంటి మెజారిటీగా చూడాలి. పైగా ఈ నియోజకవర్గం గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం. దీంతో ఈటెల రాజేందర్కి గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా దాదాపు డిప్యూటీ సీఎం లెవెల్గా వెళ్ళినటువంటి పరిస్థితి, అంటే నంబర్ 2గా ఎదిగినటువంటి నాయకుడు, బీసీ నాయకుడు. సో బీసీల మధ్య ఒక బలమైనటువంటి పోటీ ఉంది. తెలంగాణలో ఎన్నికైనటువంటి 8 మంది ఎమ్మెల్యేల్లో అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటు బీసీల నుంచి ఒక బలమైనటువంటి పోటీ కనిపిస్తుంది. ఎస్టీల పరంగా చూస్తే కనుక ఖచ్చితంగా గొడం నగేష్కి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ కూడా ఒక బలమైనటువంటి పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. మల్కాజ్గిరిలో కూడా చూస్తే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 3,486 అయితే ఇక్కడ వచ్చిన మెజారిటీనే 3,91,475 ఓట్లు ఉన్నాయి. కాబట్టి మల్కాజ్గిరి గెలుపు అనేది ఒక థంపింగ్ విన్గా కనిపిస్తుంది. బీజేపీ నాయకత్వం దీన్ని ఎలా చూస్తుందో చూడాలి. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 49,000 ఓట్ల మెజారిటీతో కిషన్ రెడ్డి గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ, అట్ ద సేమ్ టైం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇలా చాలా ట్యాగ్స్ ఉన్నాయి కిషన్ రెడ్డికి ఆయన అనుభవం రీత్యా. కాబట్టి కిషన్ రెడ్డికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ దానం నాగేందర్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. ఇది లెక్క. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్, కిషన్ రెడ్డి ఆల్రెడీ గత మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉండడం, అలానే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మార్పుగా అనుసరించేటువంటి క్రమంలో బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందర ఎన్నడూ లేని విధంగా 8 సీట్లు గెలిచినటువంటి రికార్డు ఆయన సృష్టించారు. అలానే లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి గెలుపులో కూడా 8 సీట్లు దక్కించుకున్నటువంటి ట్రాక్ రికార్డు కిషన్ రెడ్డికి దక్కింది. ఈ 2 విజయాల నేపథ్యంలో ఆయనని ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. కానీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి మరొక ఆసక్తికరమైనటువంటి సమాచారం,
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినిపిస్తుంది. ఒకవేళ ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక, ఎందుకంటే ఇక్కడ గెలుపొందినటువంటి ఇతర నాయకులకి అవకాశం కల్పించేటువంటి విషయంలో, అలానే పార్టీని నడపడంలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వం విషయంలో కిషన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో అంటే ఆయన మొదటి నుంచి కూడా పరివార్ గ్రూపుల నుంచి పెరిగినటువంటి నాయకుడు, బీజేపీ కోర్ ఐడియాలజీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో ఉత్తరాది వారికే ఎక్కువగా బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దక్షిణాది నుంచి ఒక నాయకుడిని ఎంచుకోవాలి. గతంలో ఈ రికార్డు జానా కృష్ణమూర్తి లాంటి వాళ్ళకి, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళకి దక్కింది. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళకి దక్కింది. ఇప్పుడు కిషన్ రెడ్డిని ఆ కోటాలో జాతీయ అధ్యక్షుడు కనుక చేస్తే మంత్రి పదవికి మరికొందరికి లైన్ క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది. పైగా రెడ్డి సామాజిక వర్గం నుంచే మరో 2 ఎంపీలు అనుభవజ్ఞులైన వాళ్ళు గెలుపొందినటువంటి రికార్డు ఉండడం వల్ల కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఓకే, ఆ విధంగా చూసినా కానీ కేంద్ర రాజకీయాల్లో, కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయిన వాళ్ళతో పాటు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం కిషన్ రెడ్డికి దక్కిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మరొక ఎంపీ అభ్యర్థిని చూద్దాం. చేవేళ్ల నుంచి చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. గతంలో కూడా ఆయన ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి 1,72,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నారు, కాసాని జ్ఞానేశ్వర్. సో ఇక్కడ కూడా సేమ్ ట్రాక్ రికార్డు ఉంది. ఈయనకి 2 సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి కేంద్ర రాజకీయాల్లో కూడా, అంటే కేంద్ర కూడా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా సమర్థంగా పదవులు నిర్వహించగలడనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి మంత్రి పదవికి కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మరొకటి మహబూబ్ నగర్ నియోజకవర్గం స్వల్ప మెజారిటీ, అత్యల్ప మెజారిటీ, కేవలం 4,500 ఓట్ల తేడాతో డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఇక్కడ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2వ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. సో డీకే అరుణ గతంలో కాంగ్రెస్లోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తొలిసారిగా లోక్సభలో అడుగు పెడుతున్నారు కాబట్టి మంత్రి పదవి విషయంలో అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి సస్పెన్స్ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. కానీ ఆమె అనుభవం రీత్యా, మహిళ అనేటువంటి కోటా రీత్యా మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో చూస్తే కనుక 3 నాయకులకి సంబంధించి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి 3 నాయకులు ఉన్నారు. వీళ్ళ 3లో ఒకరికి మంత్రి పదవి వరించవచ్చు, ఒకరికి పార్టీ పదవి వరించవచ్చు అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. మరొకరికి, అంటే బీసీ కేటగిరీలో మరొకరికి ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, అలానే ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళ 3లో ఒకరికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలు కనుక కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఉంటే నగేష్కి ఛాన్స్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతం అటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపు 240 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల నుంచి గిరిజన ఎంపీలుగా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు బీజేపీలో చాలామందే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణకి 2 మంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ 2 మంత్రి పదవులతో పాటు ఒక పార్టీ పదవి కూడా దక్కితే 3 నాయకులు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు రాజకీయ నాయకులు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి చూసినప్పుడు ఓవరాల్గా 8 నుంచి 9 మందికి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకి ఎంతవరకు మేలు చేస్తుంది, తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఇది ఎంతవరకు సహకారం అందిస్తుంది అనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.